సాయి గారు ఈ కాదు ఢిల్లీలో బీజేపీ మేనిఫెస్టో లిస్ట్ ఒకసారి గ్రాఫిక్ ప్లేట్ కూడా ఒకసారి లిస్ట్ చూసారు వీళ్ళకి పెద్ద టాస్క్ ఇది. మీరు షాక్ అయిపోతారు. ఇదే కాదు, ఇప్పుడు 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకు ఇక్కడ ఇంత మటుకు మొదలట్లేదు చాలా స్టేట్లలో డబ్బులు ఇవ్వడం కష్టంగా ఉంది. 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళలకు 2100 రూపాయలు ఇస్తానంది. ఇది ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం. 2500 సారీ ఆమ్ ఆద్మీ బీజేపీ తీస్తా బీజేపీది పెట్టండి, ఎందుకంటే గెలిచే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి. బీజేపీకి సంబంధించి ప్రధానంగా తాగునీరు డ్రైనేజీ అనే సమస్య అనేది పరిష్కరిస్తామని చెప్పి బీజేపీ చెప్పింది. ఇంకా మిగతా పాయింట్స్ ఏమైనా ఉంటే తీసుకోండి. తాగునీరు డ్రైనేజ్ కాదు రజనీ గారు, అందులో ఉచిత హామీలు చూడండి. కొన్ని 2500 కేజీ టు పీజీ ఉచిత విద్య. సర్ప్రైజింగ్లీ బీజేపీ రిలీజ్డ్ 3 మేనిఫెస్టోస్. సో బీజేపీ మేనిఫెస్టో చదువు ఒకసారి. బీజేపీ రిలీజ్డ్ 3 మేనిఫెస్టోస్ దే. ఒక్కసారి 3 ఉన్నాయి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలు నిజమయ్యాయి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. రిలీజ్ చేశారు. అందులో దే ప్రామిస్డ్ లైక్ 2500 రూపీస్ మహిళకి, అలాగే 500 రూపాయలు సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు ఇస్తామంటున్నారు. యమునా ప్రక్షాళన విదిన్ 3 years లో కంప్లీట్ చేసేస్తామని చెప్తున్నారు. ఇలా సో కాల్డ్ ప్రామిసెస్ చాలా ఇచ్చారు. మేబీ బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీ ఏదైతే ఈ ఫ్రీ బీస్ ద్వారా చాలామంది ఢిల్లీలో ఈ బస్తీల్లో ఉండే ఓటర్లను తమ గుప్పిట ఉంచుకుందో వాళ్ళని స్ప్లిట్ చేసే ప్రయత్నం చేసినట్టుగా ఇక్కడ దీన్ని బట్టి కనిపిస్తోంది. ఇక్కడ సర్ప్రైజింగ్లీ ఆమ్ ఆద్మీ పార్టీ 2100 రూపాయలు ఇస్తా అంటుంది మహిళలకి. అదే ప్లేస్లో బీజేపీ 2500 రూపాయలు ఇస్తానంది. ఆమ్ ఆద్మీ పార్టీ దీని గురించి ఏం చెప్పలేదు గ్యాస్ సబ్సిడీ గురించి, కానీ గ్యాస్ సబ్సిడీ 500 ఇస్తామని చెప్పింది. అలాగే ఇప్పుడు ఏవైతే సో కాల్డ్ ఫ్రీ బీస్ మీకు వస్తున్నాయో ఆ సంక్షేమ పథకాలని ఏమీ క్యాన్సిల్ చేయమని కూడా ఒక మేనిఫెస్టోలో చెప్పింది. పేద మహిళలకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పి అన్నారు. ఇది బీజేపీకి పెద్ద టాస్క్, ఎందుకంటే చాలా రాష్ట్రాలు చేయలేకపోతాయి. డబుల్ ఇంజిన్ సర్కార్ కాబట్టి వాళ్ళు డబ్బులు ఢిల్లీ నుంచి ట్రాన్స్ఫర్ చేసి ఇచ్చేస్తారో తెలియదు, చూడాలి ఏం చేస్తారు. మహారాష్ట్రలో ఈ పథకం లాడ్లీ బెహనా, ఈవెన్ మధ్యప్రదేశ్ అలాంటి చోట్ల సక్సీడ్ అయింది కాబట్టి 50% ఉన్న మహిళలు, అందులోనూ ఢిల్లీలో ఆమ్ ఆద్మీకి మహిళల పట్టు ఎక్కువ. గడిచిన 2 సందర్భాల్లో కూడా 66% ఆమ్ ఆద్మీతోటే ఉన్నారు మహిళలు. సో ఆ మహిళల్ని బ్రేక్ చేస్తే తప్పితే, న్యూట్రల్ చేయడం కానీ తిప్పుకుంటుంది కానీ చేస్తే తప్పితే అవ్వదని చెప్పేసి 2500 రూపీస్ అని చెప్పి ఒక ఐ హావ్ ఎ సబ్మిషన్. నేను ఈ మేనిఫెస్టో గురించి కూడా మాట్లాడడం లేదు. ద అనౌన్స్మెంట్ ఫ్రమ్ ది ఫైనాన్స్ మినిస్టర్ వెన్ ది ఎలక్షన్ కోడ్ ఈస్ ఇన్ వోగ్ ఇన్ ఢిల్లీ. ఇప్పుడు ఈ బడ్జెట్ 1వ తారీఖు ఢిల్లీ ఓటర్ల కోసం కాదండి, ఎక్కడైనా ఓటే. ఇప్పుడు ఎక్కడో ఎమ్మెల్సీ కాదు సార్, ఎక్కడో ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతుంటే హైదరాబాద్ లో అన్ని రెస్ట్రిక్షన్స్ వచ్చేస్తాయి. యూ కాంట్ మేక్ అనౌన్స్మెంట్స్. బడ్జెట్ ఒక 10 రోజులు వాయిదా వేసుకొని ఉండొచ్చు కదా. తీసుకున్నారు తప్పకుండా. అలాగే పోల్ కోడ్, ఇట్ ఈస్ ఎ బ్లేటెంట్ పోల్ కోడ్ వైలేషన్ ఫ్రమ్ ది 12 లక్షల లోపు ట్యాక్స్ కట్టే వాళ్ళకి దాదాపు 70,000 రూపాయలు బెనిఫిట్ వచ్చింది. 70,000 బెనిఫిట్ అంటే వెరీ హ్యూజ్ అమౌంట్. డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఓటుకి డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఒక విధంగా దూరమైన మధ్యతరగతిని దగ్గర చేసుకుందండి. మళ్ళీ బీజేపీ పొందగలిగింది అంతవరకు. ప్రధానమంత్రి గారు మాట్లాడడం కూడా అంటే మహిళా ఓటును ఆకర్షించడానికి కొరకు ఎన్నో పథకాలు వాళ్ళు మేనిఫెస్టో పెట్టడం. నరసింహరావు గారు, మీరు అంగీకరిస్తారు వీటన్నిటికీ? ఇది వితండవాదం ఓడిపోవటానికి గతంలో ఎన్నికల ముందు కూడా బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. కానీ ఇప్పుడు ఒక రాష్ట్ర ఎన్నికల కోసం, అందున ఒక చిన్న కేంద్ర పాలిత ప్రాంతంలో జరిగే ఎన్నికల కోసం మరి కేంద్ర బడ్జెట్ ని ఒకసారి మాట్లాడేమండి, మధ్యలో కేంద్ర బడ్జెట్ ని ప్రవేశపెట్టకూడదంటాం చాలా అది అతిశయోక్తి అవుతుంది. మరి మీరందరూ ఇటువంటి వాదన చేసే వాళ్ళందరూ, రవి గారు అందరూ కూడా మరి ఒకే ఎన్నిక ప్రధానమంత్రి ప్రతిపాదనని సమర్థించండి. ఇప్పుడు ఈ డిబేట్ లో సమర్థించండి. ఒక ఎన్నిక ఒక దేశం, 1 నేషన్ 1 పోల్, దాన్ని సమర్థిస్తారా రవి గారు? ఇక్కడ చెప్తుంది, మీరు 3 సార్లు లోక్సభలో గెలిచారు, అసెంబ్లీలో ఓడిపోయారు. సో పీపుల్ కెన్ డెలివర్ డిఫరెంట్ వెర్డిక్ట్స్ ఫర్ అసెంబ్లీస్ అండ్ లోక్సభ. మీరు హ్యావింగ్ సర్వేడ్ సో మెనీ స్టేట్స్, అది ఎలా కుదురుతుంది? అది కుదరదని మీరే ప్రూవ్ చేశారు.